వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విల్లు. ఇవాళ వీకెండ్ అంటే చాలు రోడ్డెక్కేస్తా కదా. కానీ ఈ రోజు పొద్దున్నుంచి వర్షం తెగ ట్రై చేస్తుంది నన్ను బయటకు వెళ్ళనివ్వకుండా చెయ్యాలని. మధ్యాహ్నం వరకు ట్రై చేసింది, అలసిపోయినట్లుంది, అది కూడా కొంచెం బ్రేక్ ఇచ్చింది. ఇంకా సాయంత్రం అయ్యేసరికి ఆగలేక రోడ్డెక్కేసా. మాకు దగ్గరలోనే అంటే నార్త్ కెరోలినాలో ర్యాలీలో ఒక ఫ్లీ మార్కెట్ ఉంది. ఈ ఫ్లీ మార్కెట్ ఓన్లీ వీకెండ్సే ఉంటుంది. ఇక్కడ అమ్మేవి చూసి చాలా ఆశ్చర్యపోయా. మరి ఈ వీడియో అంతా చూసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఈ ఫ్లీ మార్కెట్ స్పెషాలిటీ ఏంటంటే, కావాలంటే ఇక్కడ మన సామాను మనం కూడా అమ్మేసేయొచ్చు. వారం వారం వచ్చి అమ్మాలని రూలేమీ లేదు. ఈ ప్లేస్ ని స్టేట్ ఫేర్ గ్రౌండ్స్ అంటారు. ఇక్కడే తర్వాత ఒక పెద్ద ఎగ్జిబిషన్ జరుగుతుంది. మనకి నాంపల్లిలో నుమాయిష్ ఎగ్జిబిషన్ సంవత్సరానికి ఒక్కసారి ఎలా జరుగుతుందో అలా జరుగుతుందన్నమాట. భారీ లెవెల్లో చాలా బాగుంటుంది. ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, మిస్ అయ్యి ఉంటే చూడండి. చూసారా, సింపుల్ గా ఇలా టేబుల్ వేసేసి దాని మీద సిల్లి వస్తువులు అమ్ముతున్నారు, సూపర్ డూపర్ వస్తువులు అమ్ముతున్నారు. ఈ కోతి బొమ్మ ఒక్కటి బాగుంది, మిగతా వస్తువులన్నీ చాలా సిల్లిగా ఉన్నాయి. చూసారా, ఒక ట్రైన్ ఇంజన్ బొమ్మ, కప్ అండ్ సాసరు, ఒక బౌలు, ఏనుగు, అసలు ఒకదానికి ఒకటి రిలేషనే లేదు. ఏదో వాళ్ళ ఇంట్లో పనికిరాని వస్తువులన్నీ తెచ్చి ఇక్కడ అమ్ముతున్నట్టు అనిపించింది. ఇది చూడండి, కాఫీ గ్రైండరు, దీని వెనకాల హ్యాండిల్ ఉంది కదా, అది కూడా కాఫీ గ్రైండరే. ఈ కాఫీ గ్రైండర్ లాంటివి కొంతమందికేమో పాత వస్తువుల్లా కనిపిస్తాయి, కొంతమంది కళ్ళకేమో వింటేజ్ పీస్లా కనిపిస్తుంది. అసలు ఇక్కడ ఫ్లీ మార్కెట్ కాన్సెప్టే ఇది. కొత్త వస్తువులతో పాటు ఇలా పాత యాంటిక్స్, వింటేజ్ ఐటమ్స్ ఇలాంటివన్నీ అమ్ముతారు. అసలు యాంటిక్ కి వింటేజ్ కి డిఫరెన్స్ తెలుసా? యాంటిక్ అంటే 100 ఇయర్స్ కంటే ఇంకా పాతదనమాట. అదే వింటేజ్ అంటే 20 ఇయర్స్ నుంచి 100 ఇయర్స్ లోపలుండేది. ఈ స్టాల్ చూస్తే మీకేమైనా గుర్తొచ్చిందా? నాకైతే సనత్ నగర్లోనూ ఎర్రగడ్డలోనూ రోడ్డు పక్కన పెట్టి అమ్ముతూ ఉంటారు కదా, అవి గుర్తొచ్చింది. ఏంటో చూడటానికి చెత్తగా ఉంటుంది, కానీ ఈ చెత్తలోంచే మనకి చాలా అవసరమైంది, చాలా యునీక్ గా ఉండేవి కొన్నిసార్లు దొరుకుతూ ఉంటాయి. ఈ కార్ బొమ్మకైతే చక్రాలు కూడా లేవు, మరి ఇలాంటివి కూడా ఎలా అమ్ముతున్నారో, టూ మచ్ కదా. ఇలాంటి ఫ్లీ మార్కెట్స్ లో యాంటిక్ ఐటమ్స్ తో పాటు ఇంకొకటి చాలా బాగా అనిపించేది హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్. ఇది చూడండి, సింపుల్ గా ఎంత బాగుందో, చెక్కతో చేసింది. ఇక్కడ చూడండి, చిన్న మొక్కలు, అది కూడా కొన్నే. దాంతో పాటు కొంచెం కూరగాయలు, ఇలాగా లిమిటేమీ లేదు, మన ఇష్టం వచ్చింది ఏదైనా అమ్మేయచ్చు. అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, కాదేది కవిత కనర్హం అన్నట్టు ఈ ఫ్లీ మార్కెట్ కూడా అంతే. చెప్పాను కదా, ఇక్కడ హ్యాండ్ మేడ్వి చాలా బాగుంటాయి. ఇవి చూడండి ఎంత బాగా చేశారో, అంతా మట్టితో చేసిందే. మనకి రోడ్డు పక్కన ఇలాంటి బొమ్మలు అమ్మినా ఇంత డీటెయిల్ గా, ఇంత క్లియర్ గా ఉండవని నాకు అనిపిస్తుంది. కొన్నైనా రేట్లు తెలుసుకుందామని దగ్గరికెళ్ళా. ఈ నెయిల్ కట్టరు $1 అంట, చాలా చీప్ కదా. ఈ చెప్పులు $20. ఇదేమో హైకింగ్ స్టిక్స్. రేట్ ట్యాగ్ అయితే దీనికి పెట్టలేదు, కానీ చూడ్డానికి మాత్రం చాలా బాగున్నాయి. ఇవేమో వాల్ డెకరేటివ్ పీసెస్. ఇది చూడండి ఎంత బాగుందో, క్వాలిటీ కూడా చాలా బాగుంది. $25. లగేజీ ప్రాబ్లం అని చాలా కంట్రోల్ చేసుకున్నా గానీ నాకైతే ఇక్కడ కొన్ని ఐటమ్స్ కైతే చాలా టెంప్ట్ అయిపోయాను. ఇందాక షాప్స్ అన్ని టెంట్స్ లేకపోతే బయట టేబుల్స్ వేసి పెట్టేశారు, గానీ ఇలాంటి ఫిక్స్డ్ షాప్స్ కూడా ఉన్నాయి. ఈ కుర్చీ అయితే $285 అంట, ఇదేమో $480. ఇవేమో లెఫ్ట్ ఓవర్ లెదర్ పీసెస్. ఇంట్లో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చేసుకునే వాళ్ళకి ఇవి చాలా యూజ్ అవుతాయి. ఆ లెదర్ పీసెస్ కి కూడా బాగా టెంప్ట్ అయ్యాను, కానీ నాకు ఇమీడియట్ గా ఏ కలర్ కావాలి అనేది గుర్తులేక తీసుకోలేదు. ఇవన్నీ హ్యాండ్ మేడ్ ఇయర్ రింగ్స్, ఒక్కొక్కటి $10. ఈ బ్యాంగిల్స్ అయితే $55. ఏ దేశం వెళ్ళినా ఇవి మాత్రం కనిపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ మనుషులు దిట్టంగా ఉంటారు కదా, అందుకేనేమో ఇవి కొంచెం బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయి. యాక్చువల్ గా అయితే ఇక్కడ చాలా స్టాల్స్ ఉంటాయంట, కానీ ఇవాళ వర్షం కదా, అందుకని చాలా మంది పెట్టలేదంట. ఇక్కడ చూసారా, అమెజాన్ ఓవర్ స్టాక్ బోర్డు. ఈ పక్కనున్న షెడ్ లో అమెజాన్ గూడ్స్ కొన్ని ఉన్నాయి. అమెజాన్ అనేసరికి టెంప్ట్ అయి లోపలికి వెళ్ళాను, కానీ పెద్దగా ఇంట్రెస్టింగ్ గా ఏమీ లేవు. పోనీ ఉన్నవే మీకు చూపించుదామన్నా వాళ్ళు వీడియో కూడా తీయనివ్వలేదు. ఈ రోజు వర్షం నా మీద కక్ష కట్టినట్లుంది, అందుకే తప్పక ఇంటికి పరిగెత్తాల్సి వచ్చింది. అయినా సరే మనం మాత్రం మళ్ళీ కలుసుకుందాం.